ప్రతి ఇంట ఉదయం వేళ టీ ఉండాల్సిందే. చాలామందికి ఉదయం లేవగానే టీ లేకుండా రోజు ప్రారంభం కాదు. ఉదయం నుంచి రాత్రి వరకు పలు సందర్భాల్లో టీ తాగేవారు చాలామంది కనిపిస్తారు. ఆరోగ్యం పైన అవగాహన పెరుగుతున్న కొద్దీ టీ తీసుకునేవారి అభిరుచుల్లోనూ మార్పు కనిపిస్తోంది. చాలామంది ఈ మధ్యకాలంలో అల్లం టీ, లెమన్ టీ వైపు ఆసక్తి చూపుతున్నారు. గ్రీన్ టీ వినియోగం బాగా పెరిగింది. దీంతో అసలు ఆరోగ్యపరంగా అల్లం టీ, లెమన్ టీల్లో ఏది ఎవరికి మంచిదనే సందేహాలకు నిపుణులు స్పష్టత ఇస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు టీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కామన్ అయిపోయింది. సాధారణ టీ కంటే ఈ మధ్యకాలంలో అల్లం టీ, లెమన్ టీ తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సమయంలో ఈ రెండు రకాల టీల కోసం ఎక్కువ సంఖ్యలో మొగ్గు చూపుతున్నారు. అల్లంలో ఉండే జింజరాల్స్ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల వాపు, గొంతు నొప్పి లేదా దగ్గు ఉన్నప్పుడు ఉదయాన్నే అల్లం టీ తాగడం శరీరానికి ఉపశమనంగా మారుతుంది. అదేవిధంగా భోజనం తర్వాత లేదా ఉదయాన్నే తాగితే అజీర్తి, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. వాపును తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అదేవిధంగా అల్లం టీ శీతాకాలంలో శరీర వేడిని తగ్గించి శరీరానికి శక్తిని అందిస్తుందని చెప్తున్నారు. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని లోపల నుండి శుభ్రం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి లెమన్ టీ బెస్ట్ ఆప్షన్గా స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యపరమైన ప్రయోజనాలు: శరీరపు ఫ్యాట్ ద్రవ్యం త్వరగా శక్తిగా మారుతుంది. పని ఒత్తిడిలో ఉన్నవారికి లెమన్ టీ వాసన మనసును ప్రశాంతంగా చేస్తుంది. శరీరంలోని విషతుల్యాలు బయటికి పంపేందుకు దోహదం చేస్తుంది. దీని ద్వారా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఉద్యోగాల్లో, ఇతర సమస్యల్లో, ఒత్తిడి, అలసటగా ఉన్న సమయంలో లెమన్ టీ ఆలోచనలను ఫ్రెష్గా మార్చేందుకు దోహదపడుతుంది. జలుబు, అలసట, అజీర్తి సమస్య ఉంటే అల్లం టీ. బరువు తగ్గడం, మానసిక చురుకుదనం, చర్మ శ్రేయస్సు కోసం లెమన్ టీని తీసుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. తయారీలో చేసే సాధారణ తప్పు: చాలామంది టీని గంటల తరబడి మరిగిస్తూ ఉంటారు. ఇలా మరిగించడం ద్వారా అల్లం, నిమ్మలోని ఔషధ గుణాలు తగ్గిపోతాయి. నీటిని మరిగించాక అల్లం తురుము లేదా నిమ్మరసం వేసి 2 నిమిషాలు మూతపెట్టి ఉంచడం ద్వారా పోషకాలు అందులోను ఉండిపోతాయి. వయసు సమస్యల ఆధారంగా ఏ టీ తాగాలో ఎంపిక చేసుకోవటం ఉత్తమమని నిపుణులు వెల్లడిస్తున్నారు.